విశ్వాన్ని కాపాడిన ఒక నిశ్శబ్ద శక్తివంతమైన కార్యం గురించి ఈ కథ. నిశ్శబ్దంలోనే అసలైన శక్తి దాగి ఉందని చెప్పే ఒక పురాణ గాథను చూద్దాం. అక్కడ ఆ గంభీరమైన నిశ్శబ్దంలో విశ్వం పరిపూర్ణ సామరస్యంతో ఉంది. దేవతలు క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. కాని వాళ్లు ఊహించనిది ఒకటి బయటపడింది. అది సృష్టి మొత్తాన్ని నాశనం చేసేలా ఆకాశాన్ని చీకటిమయం చేసింది. నిస్సహాయ స్థితిలో దేవతలు కోరికలు లేని ఏకైక వ్యక్తిని ఆశ్రయించారు. ఆయన కళ్ళు తెరిచారు, కాని ఆ కళ్లలో కోపం లేదు, భయం లేదు. విశ్వం పడుతున్న బాధను చూసి ఏం చేయాలో ఆయనకు అర్థమైంది. ఒకే ఒక్క నిస్వార్థ చర్యతో ప్రపంచ బాధనంతటినీ తనలోకి తీసుకున్నారు. వెంటనే పార్వతీదేవి ఆయన గొంతు పట్టుకుని ఆ విషాన్ని అక్కడే ఆపింది. ఆయన కంఠం నీలంగా మారింది. ఆ మహాత్యాగానికి శాశ్వత గుర్తుగా నిలిచింది. ప్రపంచాన్ని రక్షించి మళ్లీ తన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయారు. ఈసారి ధ్యానం కోసం కాదు, లయ స్వరూపంగా మారాడు. ఆయన తాండవం విధ్వంసం కాదు, పునర్జన్మ, విశ్వానికి కొత్త ఊపిరినిచ్చింది. నీలకంఠుడి కథ మనందరికీ ఎప్పటికీ గుర్తుండే పాఠాలను నేర్పుతుంది. ఈ కథ లోకం మెచ్చే శక్తికి, నిజమైన శక్తికి ఉన్న తేడాను చూపిస్తుంది. ఈ గందరగోళ ప్రపంచంలో గొప్ప శక్తి సరళత్వంలో, నిశ్శబ్దంలోనే దొరుకుతుంది.